ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అయితే పెండింగ్ లో ఉన్న సినిమా షూటింగ్స్ ను త్వరలో కంప్లీట్ చేస్తానని పవన్ వాగ్దానం చేయడంతో నిర్మాతలతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. అనుకోకుండా వరదలు ఒక్కసారిగా ముంచెత్తడంతో ఆ పనుల్లో పవన్ ఫుల్ బిజీ అయ్యారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోకి రావడంతో పీకే మళ్లీ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ లిస్ట్ లో అన్నింటికన్నా ముందు ఉన్న హరిహర వీరమల్లు ముందు వరుసలో ఉంది. ఏఎం రత్నం ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు మొదలు పెట్టేశారు. దీనిలో భాగంగా విజయవాడ పరిసరాల్లో ప్రత్యేకంగా బ్లూ మ్యాట్ సెట్ ని సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే సెట్ నిర్మాణం ముగింపు దశకు వచ్చిందట. ఈ నెల 3వ వారం నుంచే ఇతర తారాగణంపై షూటింగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ షూట్ మొదలైన కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ కి వెళ్లడం మొదలు పెడతారని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్ పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ లీక్ అయింది. ఆయన పాత్రకు సంబంధించిన షూట్ కేవలం 20 రోజులు మాత్రమే పెండింగ్ ఉందట. 20 రోజుల పాటు నిర్విరామంగా పీకే హాజరైతే వీరమల్ల నుంచి ఆయన రిలీఫ్ అయిపోవచ్చని దర్శకుడు జ్యోతికృష్ణ భరోసా ఇచ్చారట. దీంతో పవన్ కూడా సానుకూలంగా స్పందించి అంతకు తగ్గ ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉండమని సూచించారట. దీంతో వీరమల్లుపై ఓ క్లారిటీ దొరికినట్లు అయింది. తాజా అప్డేట్ ప్రకారం షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కంప్లీట్ అయిన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రత్యేకంగా సీజీకి సమయం కేటాయించకుండా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు రిలీజ్ ఖాయమనే అంచనాలు పెరుగుతున్నాయి.